అత్తమ్మ టీవీకి స్వాగతం. అత్తమ్మ టీవీలో ఈరోజు ఒక స్పెషల్ పచ్చడి నేర్చుకుందాము. అదేంటంటే కాల్చిన వంకాయ ఎండుమిరపకాయ పచ్చడి. అన్నంలోకి ఎంతో రుచిగా ఉండే వంకాయ ఎండుమిర్చి పచ్చడి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఈ పచ్చడి తయారీ కోసం కావలసిన పదార్థాలు: ఎండుమిరపకాయలు 15, చింతపండు నిమ్మకాయ సైజ్ అంత, అల్లం ముక్క 1 ఇంచు సైజ్, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కాల్చిన వంకాయలు దాదాపు 1/2 కేజీ, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. ఇప్పుడు తయారీ విధానం నేర్చుకుందాం. ముందుగా వంకాయలను కాల్చుకోవాలి. అది ఎలా అంటే వంకాయల మీద కొద్దిగా నూనె రాసి ఈ విధంగా స్టవ్ మీద కాల్చుకోవాలి. బాగా కాలి తొక్క నల్లగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత చల్లారబెట్టి తొక్క తీసి ఈ విధంగా పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా కడాయి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. అందులో నూనె వేసి కాగబెట్టాలి. ఈలోపుగా అల్లాన్ని వెల్లుల్లిపాయని చిన్నగా దంచుకోండి. దంచిన ఈ అల్లం వెల్లుల్లిపాయని కాగిన నూనెలో వేసి వేయించుకోవాలి. అందులోనే జీలకర్ర వేయాలి. అలాగే చింతపండు కూడా వేయాలి. లో ఫ్లేమ్లో పెట్టి కాసేపు వేపాలి. మంచి వాసన వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత ఎండుమిరపకాయలు వేయండి. ఇవన్నీ కాస్త వేగేంత వరకు 2-3 నిమిషాలు వేపాలి. బాగా వేగి మంచి వాసన వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టాలి. చల్లారిన మిశ్రమాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి. కాస్త నూనెతో సహా తీసుకుంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. వేగిన నూనెతో సహా తీసుకొని మూత పెట్టి ఈ విధంగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, పౌడర్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి. అలాగే ఆల్రెడీ మనం కాల్చి తొక్క తీసి ముక్కలుగా కట్ చేసుకున్న వంకాయలు వేయాలి. వంకాయలు బాగా కాల్చుకుంటే పచ్చడి మరింత రుచిగా ఉంటుంది. కాల్చిన వంకాయ ముక్కలు కూడా వేసి మరొకసారి బాగా గ్రైండ్ చేయాలి. అంతే, ఎంతో రుచికరమైన కాల్చిన వంకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడివేడి అన్నంతో నెయ్యితో పాటు సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన అన్నంలోకి టేస్టీ పచ్చడి తయారు చేసుకున్నాం కదా. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ పంపించండి. రెసిపీ టెక్స్ట్ కోసం attamaTV.com చూడగలరు. ధన్యవాదములు.